నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విజయనగరం రాజుగారి కోట అభిమానులు కూటమి నాయకుల కోలాహలం కనిపించింది అగ్రనేత మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ గెజెట్ విడుదల చేసిన సమాచారం తెలుసుకున్న కూటమి నాయకులు రాజుగారి కోటకు తరలివచ్చారు అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపారు స్వీట్లు పంచిపెట్టారు పెద్దాయనకు పెద్ద పదవి వచ్చిందని అభిమానులు సంబరపడ్డారు మాకు కూడా మా దేశానికి సేవ చేసే అవకాశము లభించడం రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల కిందన నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్లో గోవా అంటే మాకు గుర్తొస్తుంది మా మిత్రులు ప్రియ మిత్రులు పాపం ఇంకా లేరు మనోహర్ పారికర్ మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు నేను అఫ్కోర్స్ సివిల్ ఏవియేషన్లో ఉన్నా సో మాకు ఇద్దరికి గోవాలో వెస్ట్ కోస్ట్లో ఆ వర్కౌట్ చేయగలిగాము ఆ ఎయిర్పోర్ట్ని అలాగా ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ కూడా వర్కౌట్ చేయగలిగాము ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ సంగతి నేను మాట్లాడటం లేదు గోవా అంటే వెరీ ప్రోగ్రెసివ్ స్టేట్ వారు లా అబైడింగ్ పీపుల్ పీస్ఫుల్ పీపుల్ వారందరికీ ముందు తీసుకెళ్ళే ప్రజలు అక్కడ ఉన్నారు గతంలో అంటే స్వతంత్రం ముందన అవన్నీ అది పోర్చుగీస్ ఆక్యుపేషన్ ఉండేది దాని నుంచి భారతదేశంలో చేరింది భారతదేశంలో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్గా మనకి ఓ రాష్ట్రంగా అది గుర్తింపు పొంది టూరిజం అక్కడ ఎక్కువగా ఉంది సో అది ఉంది అక్కడ అంత బాగుంది అయితే కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ కనుక మన రాజ్యాంగం ప్రకారంగానే మనమందరూ పని చేయాలి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధిగమిస్తూ పని చేయడానికి వీలు లేదు అది మాత్రం మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయనతో కన్సల్ట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము వారు అంగీకరించడము ఇదంతా మాకు ఆనందంగా ఉంది మేమంటే ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు కానీ అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడము వద్దని నేను అనలేదు మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పని చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం ఓం శ్రీ మాత్రేయ నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ
జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.